నడిపించిన విధానం బట్టి వారికి, వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క సంఘానికి, అదేవిధంగా చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సంఘ పరిచర్య కలిగినటువంటి వారు, నాకంటే వయసులో పెద్దవారు, ఆత్మీయతలో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. నేను మీకు వాక్యం చెప్పేంత స్థాయి లేదు, కానీ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం అందరం కలిసి వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఈ స్థలానికి దైవజనులు ఇప్పుడు చెప్పినట్టుగా ఇది 3వసారి. ఇంతకుముందు 2 సార్లు వచ్చినటువంటి వారు చేయగలుగుతారా? ఈ స్థలానికి నేను వచ్చానమ్మా, మిమ్మల్ని చూసాను, వాక్యం విన్నాను అన్నటువంటి వారు 5 ఉన్నారు. 23వ సంవత్సరంలో క్రిస్మస్ అప్పుడు వచ్చాను. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం వచ్చాను. ఆ 2 సార్లు ఏదైనా వాక్యం మీకు గుర్తుందా? మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాను, 2వసారి వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాను. నెహెమ్యా గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు నెహెమ్యా గారి గురించి మనం మాట్లాడుకున్నాము. ఈరోజు కూడా నేను ఒక నూతనమైన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తున్నారని నేను భావిస్తాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము నాకు ఇచ్చినటువంటి సమయంలోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాము. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయటకు తనలోకి ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. ఈ యొక్క వచనాలని వివరించడం నేను మీకు అవసరం లేదు అనుకున్నాను, ఎందుకంటే దైవజనులుగా మీరు ఉన్నారు కాబట్టి. మోషే యొక్క నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏమైతే మోషేకి ఆజ్ఞాపించి కనాన దేశానికి వెళ్ళక ముందే ఈ భూభాగాన్ని ఈ గోత్రానికి ఇవ్వాలి, ఈ భూభాగాన్ని స్వాస్థ్యాన్ని ఈ గోత్రానికి ఇవ్వాలి అని చెప్పి యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రములైనటువంటి వారికి చీట్ల చొప్పున పంచి ఇచ్చినటువంటి ముందుగానే వారు ఆ స్థలానికి చేరక ముందే వాటిని పంచి ఇచ్చినట్లుగా మనము ముందటి వాక్య భాగాల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే యొక్క కనానీయులతో యుద్ధం చేయడానికి ఇప్పుడు వారికి నాయకుడు అంటూ ఎవరో లేనప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, మనము కనానీయులతో యుద్ధం చేయడానికి ఆ యొక్క యుద్ధానికి ఎవరు ముందుగా పోవాలి అని చెప్పి వారి యెహోవా దగ్గర వారు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎందుకు వారంతటా వారు ఆలోచన చేసి ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి లేదు అని అంటే, వారికి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలు కొన్నిసార్లు అవిధేయత వల్ల, తిరుగుబాటు వల్ల తప్పిపోయినా కూడా వారికి ఉన్నటువంటి కొన్ని భక్తి క్రమాలను బట్టి, కొన్ని మంచి అలవాట్లను బట్టి వారికి ఉన్నటువంటి కుమారులు అయినా కూడా ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోగలిగినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 1వ వచనంలో వారికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటుని ఏం చూస్తామంటే, ఎవరు ఆ స్థలాన్ని జయించడానికి యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి యెహోవా దగ్గర వారు విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క విచారణ చేసిన తరువాత 2వ వచనం చూద్దాం. యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. 12 గోత్రాల్లో యూదా వంశానికి ఎక్కువ ప్రాముఖ్యతను మనము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు తన కుమారులందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరి గురించి ఈ విధంగా చెప్తూ ఉంటారు. అంటే వారికి ఉన్నటువంటి అర్హత ఏంటి, వారికి ఉన్నటువంటి యోగ్యత ఏంటి అనే విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఉంటారు. ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నప్పుడు నేను ఈరోజు ఇద్దరు అంటే యాకోబు కుమారుల్లో యూదా, షిమ్యోను 2 గోత్రాల గురించి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా యూదా గోత్రము, షిమ్యోను తర్వాత అయినా కూడా శత్రువుల మీద మీరు జయము పొందుతారు అనే విషయాన్ని యూదా వంశస్థుల్లో ఉన్నారు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని బట్టి యాకోబు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. అదేవిధంగా షిమ్యోను వంశస్థుల గురించి ఏమని చెప్తారు అంటే, షిమ్యోను బలము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు అని చెప్పి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అయితే ఇంకా యూదా వంశస్థులు పోవాలి అని దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చిన తర్వాత వీరేం చేస్తారంటే 3వ వచనంలో చూస్తే, మేము మా స్వాస్థ్యము సంపాదించుకోవడానికి మేము యుద్ధానికి వెళ్తున్నాం. షిమ్యోనీయుల దగ్గరికి వచ్చి మీరు కూడా మాతో పాటు రండి, మీ వంతు
తీసుకొని ఒక ప్రమాణం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు షిమ్యోనీల దగ్గరికి యూదా వాళ్ళు వెళ్ళడం జరిగింది అని అంటే, మనము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, నేను ఇప్పుడు చదవట్లేదు, సమయం లేదు కాబట్టి. అక్కడ యెహోషువ బ్రతికి ఉన్నప్పుడు ఇంతకు ముందు మనం చెప్పినట్లుగా స్వాస్థ్యాలు వారికి పంచి ఇచ్చేటప్పుడు యూదా గోత్రానికి అధికమైనటువంటి విస్తారమైనటువంటి భూభాగము వారికి పంచి ఇచ్చినప్పుడు ఆ యొక్క భూభాగము మధ్య భాగములో కొంత భాగము షిమ్యోనీల స్వాస్థ్యమై ఉన్నది. కాబట్టి ఆ కారణము చేత యూదా వంశస్థులు షిమ్యోనీల దగ్గరికి వెళ్ళి వారు అడిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వారిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారంటే 4వ వచనంలో చూసినట్లయితే, కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరెజీయులను వారికి అప్పగించిన కనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసి కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కనానీయులు ఉన్నారు. కనానీయులతో పాటు పెరెజీయులు అనే ఇంకొక వంశపు వారు కూడా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. వీళ్ళు ఎప్పటి నుంచి అక్కడ నివాసం చేస్తున్నారు అని అంటే, ఆది కాండంలో మనము అబ్రహాముగా మార్చబడక ముందు 13వ అధ్యాయంలో చూస్తే, అబ్రాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు వివాదం అంటే కలహము అంటే విస్తారముగా యొక్క పశువులు అయిపోయిన తర్వాత వారికి మనస్పర్ధలు వచ్చి వారు వేరొక స్థలాన్ని వారు వెన్నుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ యొక్క ఆది కాండము 13వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అప్పటి నుంచి కూడా ఆ యొక్క స్థలంలో కనానీయులు పెరెజీయులు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క కనానీయులను పెరెజీయులను మీరు హతము చేయడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని అప్పగించారట. అప్పగించిన తర్వాత ఇక్కడ ఒక ఆ స్థలం పేరు వింటున్నాం. ఆ స్థలం పేరు గుర్తుపెట్టుకోండి, బెజెకు. చెప్తారు ఆ స్థలం పేరు అందరూ? బెజెకు. బెజెకు అనే ప్రాంతంలో 10,000 మంది మనుషులను హతము చేసినట్లుగా చూస్తాం. యుద్ధం అని అంటేనే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి మనుషులందరినీ హతము చేసి వారి యొక్క సంపదను కొల్లగొట్టి, అదే విధంగా ఆ యొక్క రాజును ప్రాణాలతో లేకుండా అతన్ని సంహరించడమే యుద్ధం యొక్క ధ్యేయం. అప్పుడు మాత్రమే ఆ యొక్క స్థలాన్ని వీరు ఆక్రమించుకున్నటువంటి వారు అవుతారు. అందును బట్టి వారు ఆ స్థలంలో ఉన్న 10,000 మంది మనుషులను వాళ్ళు హతము చేసినట్లుగా మనము చూస్తాం. 5వ వచనంలో చూస్తే, వారు బెజెకులో ఆదోని బెజెకును చూచి, ఆదోని బెజెకు అనే వ్యక్తి రాజుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బెజెకు అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి అతన్ని ఆదోని బెజెకు, ఆ ప్రాంతాన్ని బట్టి అతనికి ఒక పేరు పెట్టారు. ఏమని అంటే ఆదోని బెజెకు. అయితే ఆయనను చూచి వీళ్ళు ఏమనుకున్నారంటే, మొట్టమొదటిగా రాజును మనము నాశనం చేస్తే జనాల్ని మనము సులభముగా వారిని గెలుచుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అతనితో యుద్ధం చేసి కనానీయులను పెరెజీయులను వారు చంపేశారు. చంపివేసిన తర్వాత 6వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. ఇక్కడ చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి రాజుని ఏం చేయాలి? వాళ్ళు చంపేయాలి. చంపేయకుండా జాగ్రత్తగా విందాం, కాళ్ళవి చేతి బొటన వేళ్ళు కోసివేశారట. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా చదివి ఉంటామా మనం? ఆదోని బెజెకు గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటామా? ఆ రాజుని చంపలేదంట. జాగ్రత్తగా ఆలోచన, చంపలేదు. చంపడము సులభమా? నేను ఒక ప్రశ్న, చంపడము సులభమా? ఆ వ్యక్తిని అంటే శత్రువుని ప్రాణాలతో పట్టుకొని కాళ్ళు చేతుల యొక్క బొటన వేళ్ళు కట్ చేయడం సులభమా? చెప్పండి. చంపడం సులభము కదా. ప్రాణాలతో పట్టుకొని ఆ వ్యక్తి యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరిగి వేయడం అనేది చాలా ప్రాణాపాయంతో, ప్రాణాలతో చెలగాటమాడినంత పని. అంతటి రిస్క్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే, ఆ వ్యక్తిని ఒక కారణం చేత చంపకుండా కాళ్ళు చేతుల బొటన వేళ్ళని నరికి వేయడం జరిగింది. ఆ కారణం ఏంటో మనం చూద్దాం. 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆదోని బెజెకు తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో రాశారు. ఆ మాటలో మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు ఆదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన, జాగ్రత్తగా వినండి, 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. గట్టిగా దేవుని కొందరు చెప్తామా? తొందరపడి హల్లి చెప్పారా మీరు? నేనేమైతే చేస్తున్నానో అదే నాకు ప్రతిఫలంగా వస్తుంది. అర్థమవుతుందండి? నేనేమైతే చేస్తున్నానో, నేను ఎలా చేస్తున్నానో అదే నాకు ప్రతిఫలంగా వస్తుంది. ఆదోని బెజెకు ఒక పని చేశాడంటే, ఏం చేశాడంటే, 70 మంది రాజు అంటే 70 ప్రదేశాల్లో 70 ప్రాంతాల్లో పరిపాలిస్తున్నటువంటి 70 మంది రాజులని చంపకుండా
ఆదోని బెజకుని చంపకుండా ప్రాణాలతో పట్టుకొని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికివేయడమే ఈ యొక్క దేవుని ప్రజలుగా ఉన్నటువంటి యూదా వంశస్థులు, షిమ్యోను వంశస్థుల గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ యొక్క ఆదోని బెజకు రాజు తనకు ఎంతమంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి 70 మంది రాజులతో ఎంత సమయం తీసుకున్నాడో తెలియదు. 70 మంది రాజుల్ని చంపకుండా తన ప్రాణాలతో పట్టుకొని 70 మందికి 2 చేతుల బొటన వేళ్ళు, 2 కాళ్ళ బొటన వేళ్ళు ఎంత తీయండి మొత్తం ఒక 30 కేజీలు మటన్ వచ్చి ఉంటుందా, చికెన్ లాగా వచ్చి ఉంటుందా, మరి మనిషి మాంసాన్ని ఏమంటారో నాకు తెలియదు. 280 పీసులు వచ్చి ఉంటాయండి. అవన్నీ కట్ చేసి వాళ్ళని మళ్ళీ వదిలేయలేదు, వాళ్ళ యొక్క ప్రదేశాలకు వదిలేయలేదు. వారిని బానిసలుగా చేసుకొని ఎక్కడున్నారు ఎక్కడంటే వాళ్ళు ఈయన భోజనం చేసే బల్ల దగ్గర వారందరూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొని చూడరు, అంటే నాకు దాసులుగా నేను వారిని చేసుకున్నాను, వారి మీద నన్ను నేను ఘనపరుచుకున్నాను. ఎంత ప్రయాసపడినాడు, ఎంత కష్టపడినాడు. 70 మంది రాజులను ప్రాణాలతో కాకుండా కాళ్ళు చేతుల బొట్టిన వేలు తీసివేసి తన స్వాధీనంలో, తన ఆధీనంలో, తన వశములో ఉంచుకున్నాడంటే ఎంతటి గొప్ప రాజు, ఎంతటి బలవంతుడో ఆలోచించండి. ఈయన ఆ యొక్క బెజకు అనే ప్రాంతానికి ప్రభువుగా ఉన్నట్లుగా ఆ యొక్క మాటకి అర్థం కాదు. అని బెజక్ అంటే ద లార్డ్ ఆఫ్ బెజక్, అంటే బెజక్ అనే ప్రాంతానికి ప్రభువుగా, పరిపాలకుడిగా, అధిపతిగా ఉన్నట్లు మనం చూస్తాం. ఈ రోజు యొక్క వాక్య భాగంలో ఆత్మీయముగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదోని బెజక్ అనే వ్యక్తి అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క 70 మంది రాజులను ఆ విధంగా చేసిన తర్వాత నేను అలా చేశాను కాబట్టి నేను ఏమైతే చేశానో ఆ ప్రతిఫలాన్ని నేను ఈరోజు పొందుకున్నాను అన్నటువంటి మాటను ఆ యొక్క ఆదోని బెజకు రాజు ఆ యొక్క చివరి స్థితిలో అనుకోవచ్చు. చివరి స్థితిలో ఆ మాటను చెప్తూ ఉన్నాడు. మనకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు, లేదంటే మరణపాయ స్థితిలోనికి, ప్రాణపాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు, మన ప్రాణం ఇంకా మన శరీరంలో మనము దక్కించుకోలేము అని మనకి తెలిసినప్పుడు ఇదే మాటను మనము పలకడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? నేను ఏమైతే చేశానో అదే నాకు ప్రతిఫలంగా వచ్చింది. నేను మంచి చేశాను, అనేక ఆత్మలు రక్షించాను కాబట్టి ఆ యొక్క ఆత్మల రక్షణ యొక్క ఫలితాన్ని నేను ఈరోజు పొందుకున్న దేవుని దగ్గరికి ఆ యొక్క ఆత్మ సంతృప్తితో వెళుతున్నాను అన్నటువంటి నిరీక్షణ దైవజనులుగా, సంఘ కాపులుగా మనకందరికీ కలిగి ఉండాలి. ఈ యొక్క అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆదోని బెజక్ అనే పరిపాలకుడు, అధిపతి, ప్రభువుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ 70 మంది రాజులను చంపినటువంటి విధానాన్ని మనము ఆలోచన చేస్తే గమనిస్తే ఇక్కడ 70 మంది ఎవరికి సూచనగా ఉన్నారు? 70 మంది వ్యక్తులు కానీ, 70 మంది శత్రువులు కానీ, ఆ 70 మంది రాజులు కానీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో మనము వాక్య భాగంలో చూద్దాం. ఈ యొక్క 70 మంది కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. మా యొక్క ఆయుష్ కాలము ఎంతండి? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. మానవుని యొక్క సగటు జీవిత కాలము 70 సంవత్సరములు. అంటే మానవుని యొక్క ఆయుష్ను అపవాది హరించి వేస్తూ ఉన్నాడు అనేక రకాలుగా. ఎవరిని టార్గెట్ చేశారండి? భూమి మీద ఏ మనిషి అయితే నశించుకోకూడదని, ఏ మానవాళికైతే యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టారో ఆ సమస్త మానవాళి యొక్క జీవితాలను నాశనం చేయడానికి అపవాది తన యొక్క ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూద్దాం. మనిషి యొక్క ఒక జీవితము విలువ 70 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆదోని బెజకు రూపంలో ఉన్నటువంటి అపవాది మానవాళి యొక్క ప్రాణాలు తీయడానికి, వారిని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి అదే వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేయడానికి ఆలోచన చేసుకుని ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవ సూచన మనం చూసినట్లయితే నిర్గమకాండము 1వ అధ్యాయం 5వ వచనములో యాకోబుతో కూడా ఐగుప్తులో ప్రవేశించినటువంటి వారు ఎంతమంది అండి? ఎంతమంది చెప్పాలి? యాకోబుతో కూడా ఐగుప్తులో ప్రవేశించినటువంటి వారు ఎంతమంది? 70 మంది. ఎంతమంది అండి? 70 మందిని మనం అక్కడ అదే రెఫరెన్స్, అదే మాట ఆదికాండం 46:27 కూడా మనం చూస్తాం. అయితే ఈ యొక్క 70 మంది అక్కడ ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత లక్షలుగా జనాభా విస్తరించారు. లక్షలుగా జనాభా విస్తరించిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి
జనాభా కానీ, మనుషులు కానీ, పరిపాలకులు కానీ, అధికారులు కానీ, రాజు కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీరు లక్షలుగా జనాలు విస్తరించబడ్డారు కాబట్టి మన మీద ఆధిపత్యాన్ని వీరు కలిగి ఉంటారు, కాబట్టి వీరిని మనము బానిసలుగా చేసుకోవాలని అనేక రకాలుగా వారిని హింసించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క బానిస బ్రతుకు నుండి వారికి విడుదలనివ్వడానికి దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను అక్కడ పంపించినట్లుగా ఆ యొక్క మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగించి ఆ ప్రజలను ఆ స్థలం నుంచి విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. బాలుడైనటువంటి మోషే ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడానికి చిన్నతనంలోనే ఒక రాజు ద్వారా సంహరించబడకుండా దాచిపెట్టబడ్డాడు. అదే విధముగా బాలుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ప్రతి పాపి యొక్క నాశనము అయిపోకుండా ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి తన చిన్నతనంలోనే రాజు యొక్క చేతిలో సంహరించబడకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాచబడి ఆ యొక్క మార్గం నుంచి వేరొక మార్గం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మోషే ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఆ యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి మనము, యేసుక్రీస్తు ద్వారా పిలువబడినటువంటి మనము, యేసుక్రీస్తు ద్వారా నమ్మకమైనటువంటి వారిగా ఒక స్థితిలో సేవకులుగా మనల్ని ఎన్నుకోబడినటువంటి మనము ఆ యొక్క మోషేలాగా అనేక ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడుతున్నామా? ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా మనము ఆ యొక్క సేవా పరిచయం నుంచి వెనుకకు వెళ్లకుండా ముందుకు వెళ్ళడానికి మనము సిద్ధపడుతూ ఉన్నామా? మొట్టమొదటిగా సమస్త మానవాళి యొక్క ఆయుష్ అంటే భౌతికముగా వారిని హరించి వేయడానికి అపవాది అక్కడ పన్నాగం పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఎవరైతే నాయకులుగా ఉంటూ ఉన్నారో అటువంటి వారిని కూడా అపవాది సంహరించడానికి అనేక రకాల మానసికంగా వారిని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే లూకాసు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే అక్కడ 70 మంది పెద్దలను ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క 70 మంది మీద ఆత్మ నిలిచినప్పుడు వారు ప్రవచింపసాగిరి అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ యొక్క 70 మంది ప్రవక్తలు పెద్దలు ప్రవచించారు అని అంటే వారు దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 70 మంది ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మొట్టమొదటిగా సమస్త మానవాళికి సాదృశ్యంగా ఉన్నారు, రెండవది దేవుని ప్రజలకి సాదృశ్యంగా ఉన్నారు, మూడవది దేవుని సేవకులకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ 3 రకాలుగా ఉన్నటువంటి వారిని ఆ 70 మందిలో మనం చూసినట్లయితే వారిని అనేక రకాలుగా సంహరించినట్లుగా అపవాది రూపంలో లేదంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆదోనిబెజెక్ అనే రాజు అనేక ప్రయత్నాలు చేసినట్లుగా ఈ రోజుల్లో కూడా దేవుని సేవ కొరకు ప్రయాసపడుతున్నటువంటి అనేక మందిని అపవాది చిన్న చిన్న విషయాల్లో తన ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసుకొని అనేక రకాలుగా సువార్త పరిచయం నుంచి ప్రక్కకు తీసుకొని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 70 మందిని అక్కడి నుంచి పంపి ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు కోత విస్తారముగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి నా నామములో సువార్తను ప్రకటించండి, వారిని స్వస్థపరచండి, వారికి బాగు చేయండి, రక్షణ వార్తను వారికి చాటించండి అని చెప్పడం అక్కడ జరుగుతుంది. దేవుడు సువార్తను చాటి చెప్పమన్నారు. కానీ ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులైన, బోధకులైన, పరిచారకులైన, విశ్వాసులైన, శిష్యులైన, సంఘ కాపురులైన వారికి ఇష్టమైనటువంటి బోధ అంటే దుర్బోధను, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట సువార్త, మంచి వార్త అనేది ప్రక్కకు పెట్టి వారు ఏదైతే ఆశపడుతున్నారో, వారు ఏదైతే లాభ సాధనముగా ఎంచుకున్నారో, వారి యొక్క జీవితాన్ని వారు గడుపుకోవడం కోసం లేదంటే వారి యొక్క కుటుంబాన్ని గడుపుకోవడం కోసం దుర్బోధన వారు చేస్తున్నారు అన్నటువంటి మాట మనం వింటున్నామండి. లేదంటే అదే గుంపులో నీవు నేను సేవకులుగా ఉన్నామా? ఈరోజు మనం ఆలోచించుకోవాలి. దేవుడు చెప్పమన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారంగా వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరములు నివసించి అనేక అద్భుత కార్యాలు చేసి దేవుని చిత్త ప్రకారం ఆయన మరణించి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రక్షణ సువార్త కాక మరి ఏ సువార్త ప్రకటించినా కూడా అది మీరు హృదయంలోనికి తీసుకోవద్దు అని చెప్పి పౌలు భక్తులు అనేక సంఘాలకు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయాల్లో ప్రస్తుతము దైవజనులుగా, దేవుని పిల్లలుగా, సేవకులుగా, పరిచారకులుగా ఉంటున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి మాట లేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని
వారికి అనుకూలముగా మార్చుకొని, సమయానికి అనుకూలముగా మార్చుకొని, సందర్భానికి అనుకూలముగా మార్చుకొని మనం ఆ బోధన చేస్తున్నామా? ఈరోజు మనలో మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క 70 అనే ఈ యొక్క సంఖ్యకి మరి యొక్క ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే యూదా సామ్రాజ్యంలో, అంటే యూదా రాజ్యములో, పురాతన కాలంలో ఉన్నటువంటి యూదా రాజ్యంలో ప్రస్తుతం మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా ఉంటాయో అలానే యూదా పురాతన కాలంలో ఉన్నటువంటి యూదా సామ్రాజ్యంలో సన్హెడ్రిన్ సభ అనే ఒక సభ ఉందట. ఆ సభలో ఉన్నటువంటి ఆ యొక్క మెంబర్స్ ఎంతమంది అని అంటే వారు కూడా 70 మంది. అనంటే ఈ యొక్క 70 అనే సంఖ్య దేనిని సూచిస్తుంది అని అంటే దేవుని పక్షముగా ఉన్న ప్రజలందరినీ కూడా సూచిస్తూ ఉంది. దేవుని పక్షంగా ఉన్నటువంటి ప్రజల యొక్క భౌతికంగా వారిని పడవేయడానికి, మానసికంగా వారిని కృంగతీయడానికి, మూడవదిగా ఆత్మీయంగా దేవుని పని చేస్తున్నటువంటి వారిని ప్రక్కతో పట్టించడానికి, వారిని నాశనం చేయడానికి ఆదోని బెజకు వలె అపవాది ప్రస్తుత కాలంలో అనేక రకాలైన ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. మనము రీసెంట్గా ఒక 4-5 నెలల నుంచి అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి వాటిని మనము హృదయాల్లో మనము ధ్యానిస్తున్న వాటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. మనమేం చేయాలి, ఏమి చేయొద్దని మనం దేవుని దగ్గర ప్రార్థన మాత్రమే చేయాలి. మిగతాదంతా కూడా దేవుడు మన పక్షంగా ఆయన యుద్ధము చేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఈ యొక్క 70 మందికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క దేవుని పక్షంగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అపవాది గుర్తుపెట్టుకుని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నాశనము చేయడానికి ఆదోని బెజకు రూపంలో ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఒక 70 మందిని చంపివేయకుండా కాళ్ళు చేతుల బొటన వేళ్ళు మొట్టమొదటిగా ఆదోని బెజకు ఎందుకు తీసేశాడు? తీసివేయవలసినటువంటి కారణం ఏంటి? ఈ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు దేన్ని సూచిస్తున్నాయి? ఇవి కూడా శరీరంలో భాగాలే కదండి. అవి లేకపోతే ఏమన్నా అవుతుందా? అవి లేకపోతే ప్రాణం పోతుందా? పోదు. కానీ ప్రాణం పోయిన దానికంటే ఇంకా ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది. ఆ నష్టం ఏంటో మనం చూద్దాం. లేవీకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. లేవీకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక కుష్ఠరోగి పవిత్రుడుగా మార్చబడడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది, దాదాపు 7 రోజుల వరకు. అది అయిన తర్వాత 7వ రోజు యాజకుడు పరీక్షించినప్పుడు అతనికి ఉన్నటువంటి పొడ కానీ మచ్చలు కానీ తగ్గకపోతే మరికొద్ది దినములు తాను అపవిత్రుడిగా ఉండవలసినది. ఆ తర్వాత ఎప్పుడైతే తను సంపూర్తిగా బాగుపడతాడో ఆ రోజు యాజకుని దగ్గరకు తాను రావాలి. మోషే ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున నియమించబడినటువంటి విధి ఏంటంటే ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత ఆ రోజున యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు యాజకులు ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలి ఆ వ్యక్తి పక్షముగా చెల్లించాలి. ఆ పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దాన్ని బలి అర్పించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, దాని రక్తాన్ని తీసిన తర్వాత ఏ వ్యక్తి అయితే పవిత్రపరచబడాలి అని యాజకుని దగ్గరికి వచ్చాడో ఆ వ్యక్తికి దగ్గరికి ఆ రక్తాన్ని యాజకుడు పట్టుకొని వచ్చి ఏం చేయాలి అని అంటే కాళ్ళు చేతుల బొటన వేళ్లకు రాయాలి అన్నటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. 14వ వచనంలో చూడండి. కాళ్ళు చేతుల బొటన వేలులకు ఆ యొక్క గొర్రెపిల్ల పాప పరిహారార్థ బలిగా వధించబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమును కాళ్ళు చేతుల బొటన వేళ్లకు చమరాలంటే రాయాలి. దాని తర్వాత అతని అరచేతిలో ఉన్నటువంటి నూనె, ఆ నూనె కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క రక్తం ఎక్కడైతే రాసామో అదే భాగంలో కాళ్ళు చేతుల బొటన వేలు యొక్క భాగంలో రాయాలి. రాసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి పవిత్రుడని చెప్పి అతను తీర్పు పొందుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అపవిత్రత నుంచి విడుదల పొంది పవిత్రుడుగా మార్చబడతాడు అన్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు దేనికి సూచిస్తూ ఉన్నాయంటే ఒక వ్యక్తి పవిత్రుడుగా మార్చబడడానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక ఆత్మ రక్షించబడడానికి, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడకుండా చేస్తున్నటువంటి కార్యమే ఆదోని బెజకు చేసినటువంటి పని. తిరిగి అదే పని తాను కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా నిర్గమకాండం 29వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే అహరోనుని తన కుటుంబాన్ని, అంటే తనకి ఇచ్చినటువంటి కుమారులను ప్రతిష్ఠితులుగా
చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక విధి, ఒక ఆచారం ఏంటంటే రక్తమును తీసుకొని అక్కడ ఉన్నటువంటి నూనెను తీసుకొని వారి యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళకు వాటిని రాసిన తరువాత వారు అభిషేకించబడతారు అన్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అంటే వారు ప్రతిష్ఠించబడతారని బైబిల్లో వ్రాయబడింది. ఎవరైతే దేవునికి ప్రతిష్ఠితులుగా చేయబడుతున్నారో ఆ యొక్క ప్రతిష్ఠితులుగా చేయబడుకున్న వారిని వెనుకకు పంపివేయడానికే అనేక రకాలుగా అపవాది కాళ్ళు చేతుల బొటన వేళ్లను ఆదోని బెజకు ఆ యొక్క 70 మంది రాజులకు తీసివేయడం అనేది జరిగినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే నేను చేసినట్లే దేవుడు నాకు చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ఒక్కసారి తన గొర్రె పిల్లగా అర్పించబడినటువంటి ఆ రక్తములో నీవు నేను కడుగబడితే మనం పవిత్రులుగా మార్చబడతాము. రెండవదిగా ఆయన పిల్లలుగా అధికారాన్ని పొందుకొని ప్రతిష్ఠితులుగా చేయబడతాము, అభిషిక్తులుగా చేయబడతాము. కాళ్ళు చేతుల బొటన వేళ్ళు పవిత్రతకి గుర్తుగా ఉన్నాయి. రెండోది అభిషేకానికి గుర్తుగా ఉంది. చెప్తారా? మొదటి దేనికి గుర్తుగా ఉంది? పవిత్రతకి గుర్తుగా ఉంది. రెండవది అభిషేకానికి గుర్తుగా ఉన్నది. అయితే ఈ యొక్క కాళ్ళు చేతుల బొటన వేళ్ళు తీసివేయడం ద్వారా మనిషి ఏమి కోల్పోతాడు అనే విధానాన్ని మనము చూద్దాం ఈరోజు. అయితే భౌతికముగా ఆత్మీయముగా ఏమి కోల్పోతాడు? మొట్టమొదటిగా చేతి బొటన వేళ్ళు తీసివేయడం ద్వారా మొట్టమొదటిగా తన యొక్క గుర్తింపుని కోల్పోతాడు. ఏమవుతాడండి? ఒక వ్యక్తి చేతి వేళ్లను తీసివేయడం ద్వారా ఏమవుతారు? ఆ గుర్తింపుని ఇటు చూడండి, అందరు వాళ్ళు చేస్తూ ఉంటారు, వారి గుర్తింపుని వారు కోల్పోతారు. ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో సమాజంలో మనము బ్రతకాలి అని అంటే దేనికి వెళ్ళినా కూడా ఏం చేయాలి? మనము బ్రతికి ఉన్నాము అని తెలియడానికి ఏం చేయాలి? మన వేలు ముద్ర అనేది, బొటన వేలు ముద్ర అనేది మనం తప్పనిసరిగా మన పేరుని బట్టి కానీ, మన ఇంటి పేరుని బట్టి కానీ, మన వయసుని బట్టి కానీ, లేదంటే మరి దేన్ని బట్టి మాత్రం కాదు, కానీ మనం ఈ లోకంలో బ్రతికున్నాము అని అంటే ఆ మానవుని యొక్క వేలు ముద్ర అవసరమైనది. ఆ వేలు ముద్ర, బొటన వేలు ముద్ర దేన్ని సూచిస్తుందంటే ఆ మానవునికి ఒక ఐడెంటిటీ ఇస్తుంది, ఒక గుర్తింపునిస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క బొటన చేతి వేలను తీసివేస్తారో అప్పుడు ఆ మనిషి యొక్క గుర్తింపు అనేది కోల్పోతారు. అది భౌతికముగా జరిగే పని. ఆదోని బెజకు రాజు అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి 70 మందికి ఈ యొక్క దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉన్న 70 మంది యొక్క గుర్తింపుని తీసివేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో నీ గుర్తింపుని, నా గుర్తింపుని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అభిషేకాన్ని, లేదంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గుర్తింపుని దేని ద్వారా మనం పోగొట్టుకుంటూ ఉన్నామో మనం ఈరోజు ఆలోచన చేయాలి. రెండవదిగా వారికి ఉన్న నైపుణ్యతను వారు కోల్పోతారు అని మనము చూస్తూ ఉన్నాం. బొటన వేలు లేకుండా మనం ఏదైనా పట్టుకోగలమా అండి? ఏదైనా పని చేయగలమా? కార్పెంటర్ ఉన్నారు, వడ్రంగి ఉన్నారు, బొటన వేలు లేకుండా మిగతా 4 వేలతో తన పని నైపుణ్యతను తను చక్కగా చేయగలడా? లేదంటే ఇంకెవరో మేషర్ టైలర్ ఉన్నారు, వాళ్ళు చక్కగా చేయగలరా? ఈ బొటన వేలు లేకుండా మిగతా 4 వేలతో వారికి ఎంత పనితనం ఉన్నా కూడా, నేర్పరితనం ఉన్నా కూడా వారి యొక్క నైపుణ్యతను వారు కోల్పోతారు. దేవుని యొక్క పరిచర్యలో అనేక రకాలుగా రాణిస్తున్నటువంటి వారు వారి యొక్క నైపుణ్యతను కోల్పోయే విధముగా అపవాది ఈరోజు చేస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి పాటలు పాడే వరాన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడైనా పాట పాడడానికి ముందు రావాలి. అక్కడ డ్రమ్స్ ఉన్నా, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నా, మైక్ ఉన్నా, జనాలు ఉన్నా, లేకపోయినా అది ఎండ్ అయినా, ఎట్లున్నా కూడా దేవుడు మనకి ఒక తలాంతుని ఇచ్చాడు అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ స్థలములో ఉన్నా కూడా మనము దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల్లో మనము ఉపయోగించుకోవడానికి, ఆయన యొక్క నామాన్ని మహిమపరచడానికి మనం ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. మూడవదిగా మన యొక్క బలాన్ని కోల్పోతామట. ఈ యొక్క చేతి బొటన వేలు తీసివేయడం ద్వారా జరిగే నష్టం ఏంటంటే మొట్టమొదటిగా మన గుర్తింపుని కోల్పోతాము, రెండవదిగా నైపుణ్యతని కోల్పోతాము, మూడవదిగా మన యొక్క బలాన్ని కోల్పోతాము. దేనైనా పట్టుకోవాలి అనండి బొటన వేలు లేకుండా గట్టిగా పట్టుకోవడం అనేది జరుగుతుందండి. బండి డ్రైవ్ చేయాలి, బండిని 4 వేలతో బొటన వేలు లేకుండా చేయగలమా? బైబుల్ పట్టుకోగలమా? ఏదైనా కూడా మన దైనందినటువంటి జీవితంలో ప్రతి నిత్యము మన పని మనము చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క బొటన వేలి యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది తీసివేయడం ద్వారా ఒక వ్యక్తి, మరి ముఖ్యంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను దేవుని బిడ్డగా గుర్తింపును కోల్పోతూ ఉన్నాడు. దేవుడు తనకి ఇచ్చినటువంటి తలాంతులను కోల్పోతూ ఉన్నాడు. దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పనిలో
దేవుడు తనకిచ్చినటువంటి బలాన్ని కోల్పోతూ ఉన్నాడు. మనము కాళ్ళు యొక్క బొటనవేళ్ళ గురించి చూద్దాం. ఈ యొక్క కాళ్ళు యొక్క బొటనవేళ్ళ గురించి బయలాజికల్గా నిరూపించబడినటువంటి ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాలు యొక్క బొటనవేలు లేకుండా ఎక్కువసేపు మనం నిలబడలేమంటాడు. ప్రయత్నం చేసి చూస్తారా? కాళ్ళు యొక్క బొటనవేలు లేకుండా ఎక్కువసేపు మనము నిలబడలేమంట. ఒక వ్యక్తి దేవునిలో సుదీర్ఘకాలం, అంటే తన యొక్క రెండవ రాకడ వరకు కూడా, తీర్పు సమయం వరకు కూడా నిలబడలేనటువంటి స్థితి, స్థిరత్వము లేనటువంటి స్థితిని అపవాది ఈరోజు దేవుని ప్రజలకు, విశ్వాసులు కానీ, ఆయన పరిచయం చేస్తున్నటువంటి వారికి కానీ, లేదంటే దేవుని సేవకులకు కానీ, ఆ సంఘములో ఉన్నటువంటి వారికి కానీ, దేవుని పని విస్తృతంగా చేస్తున్నటువంటి వారికి కానీ అపవాది చేస్తున్నటువంటి పని ఏంటంటే వారు స్థిరముగా దేవుని పనిలో నిలబడకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చూసినట్లయితే, తాను నిలుచుచున్నానని తలంచువాడు, చెప్పాలి మీకు కాదు, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటాం, నా యొక్క సంఘము, నేను నడిపిస్తున్నటువంటి సంఘము బాగానే ఉంది కదండి, ప్రక్క వాళ్ళ యొక్క చర్చికి రేకులు ఉన్నాయి, నేను నడిపించే సంఘానికి స్లాబ్ ఉంది, బాగానే ఉంది కదండి, పక్కన ఉన్నటువంటి వాళ్ళ చర్చిలో డెకరేషన్ లేదు, నేను నడిపిస్తున్న సంఘంలో డెకరేషన్ ఉంది, వాళ్ళు సెమీ క్రిస్మస్ చేయట్లేదు, హంగులు ఆర్భాటాలు చేయట్లేదు, నేను ఎన్నో వేలు ఖర్చు పెట్టి నా సంఘంలో చేస్తూ ఉన్నాను, అక్కడ విశ్వాసులు తక్కువగా ఉన్నారు, ఇక్కడ విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు, నా సంఘం యొక్క పరిస్థితి బాగుంది, నా సంఘము అని ఎవరైతే అనుకుంటారో అది ఎప్పటికీ కూడా వర్ధిల్లదు, దేవుని యొక్క రాకడలో ఎత్తబడదు. క్రీస్తు సంఘానికి నేను పరిచారకుడుగా ఉన్నాను అని ఎవరైతే గుర్తిస్తారో వారు చేసే పని మాత్రమే దేవుని యొక్క దృష్టిలో లెక్కించబడుతుంది. గట్టిగా దేవునికి వందనాలు చెల్లిద్దామా? దేవుడు గుర్తించే పనిని నేను చేస్తూ ఉన్నామా, లేదంటే ఆ చర్చికి పోటీగా చేస్తున్నాం, లేదంటే ఇంకొక పాస్టర్ గారికి పోటీగా మనము చేస్తూ ఉన్నాం. ఈ పోటీ తత్వం దేనిలో ఉండాలి అని అంటే, ఆత్మలను రక్షించే విధానంలో మనము ప్రయాసపడాలి, పోటీ పడాలి, అలుపెరగినటువంటి వారిగా ఉండాలి. కానీ ఆ పాస్టర్ కంటే నేను ఒక మంచి డ్రెస్ని మెయింటైన్ చేయాలి, ఆ పాస్టర్ గారి కంటే ఒక మంచి స్టేటస్ను నేను కలిగి ఉండాలి, ఆ చర్చి కంటే నా చర్చిని ఇలా, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, నా చర్చి, నీ చర్చి అనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో, ఆ మాటలు మనకి ఎప్పుడైతే వస్తాయో ఆ యొక్క సంఘము నిలువనేరదు, ఆ మాటలు నిలువనేరదు, అది ఎప్పటికి కూడా వర్ధిల్లనేరదు, దేవుని యొక్క రాకడలో అది ఎత్తబడదు, ఆ సంఘం అంతా కూడా నాశనం అయిపోవడానికి నీవు నేను కారణంగా ఉన్నామేమో ఆలోచన చేద్దాం. దేవుడు ఒక స్థితిలో మనల్ని నిలబెట్టినప్పుడు అపవాది అనేక రకాలుగా మనము నిలబడకుండా చేస్తున్నటువంటి క్రియలను మనము ఉపవాస ప్రార్థనతో ఎదిరించాలి, కన్నీటి ప్రార్థనతో ఎదిరించాలి, ప్రార్థన శక్తితో, వాక్య జ్ఞానముతో, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులతో మనం ఎదిరించాలి. కానీ నాకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, లేదంటే నాకున్నటువంటి వెనుకున్న నా యొక్క ఆస్తిని బట్టి, లేదంటే నాకున్న వాహనాలను బట్టి, నాకున్న మందిరం యొక్క నిర్మాణాన్ని బట్టి, నాకున్న సంఘ ప్రజల యొక్క సంఖ్యను బట్టి అది ఏమాత్రం కూడా జరిగితే దానివల్ల ఏమాత్రం ప్రయోజనమో లేదు అని చెప్పి మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేము, ఆత్మీయంగా పడిపోతామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కాలి బొటనవేళ్ళు లేకపోతే అట 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఒక మనిషి నడవలేడు. కాలు బొటనవేళ్ళు లేనటువంటి వ్యక్తి 2 కిలోమీటర్ల కంటే, తనకి ఎంత బలం ఉన్నా కూడా 2 కిలోమీటర్ల దూరం కంటే ఇంకా అంతకంటే ఎక్కువ తను నడవలేడు. ఇందాక మొదట చూసాం, మనం నిలబడలేము. ముందు మనం అనుకుంటాం నా పరిస్థితి బాగానే ఉంది కదా అని అనుకుంటాం, ఎక్కడ పడిపోతున్నామో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నిలబడినా కూడా అదే స్థితిలో ఉండకుండా మనము దేవునితో పాటు హనోకు వలె నడవాలి. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడండి దేవునితో? ఎన్ని సంవత్సరాలు? జీవించిన సంవత్సరాలన్నీ, దేవునితో నడిచిన సంవత్సరాలన్నీ. డౌట్ ఎందుకు? ఒకసారి బైబిల్ చూసి చెప్తారా? ఒకళ్ళు 360 అంటున్నారు, లేదంటే సంవత్సరాలు 365 అంటున్నారు. ఒకసారి బైబిల్ తీసి చూసి చెప్తారా? నేను ఇప్పుడు చెప్పాను అనుకో, అది గుర్తుండదు. మీ అందరూ మీరు బైబిల్ తీసి చూసారనుకో, అది మీకు గుర్తుండదు. ఆరోగ్య జన్మದಲ್ಲಿ 360 ఏళ్ళు ఆరోగ్య దేవుని
నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మన జీవిత కాల వ్యవధిలో ఎన్ని సంవత్సరాలు అనడం కంటే, ఎన్ని రోజులు అనడం కంటే, ఎన్ని గంటలు దేవునితో నడిచాము అనేది మనము ఒక సాక్ష్యంగా చెప్పగలమా? నేను ఇన్ని గంటలు నా బ్రతుకు దినాల్లో ఇంత సమయం నేను దేవునితో నడిచాను అని చెప్పగలమా? మనము దేవుని పరిచయం చేస్తున్నామండి, మనము సువార్తను ప్రకటిస్తున్నాం. సంఘాలు మీరు నా విశ్వాసం, నా సంఘం అని చెప్పుకుంటూ ఉన్నాం. నేను సేవకుడిని అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కడ రాసినా కూడా ముందు పాస్టర్ అని రాసుకుంటున్నాం. మన పేరు తర్వాత ఇంకేదో మనం రాసుకుంటూ ఉన్నాం. కానీ దేవునితో నడిచినటువంటి కాలము ఎంత సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నాం. ఆ యొక్క సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేకపోతే మన పేరు ముందు ఎన్నున్నా, మన పేరు వెనక ఎన్నున్నా, మన జీవితంలో దేవుని గురించినటువంటి, దేవునితో సంబంధం కలిగినటువంటి సమయాన్ని గురించిన సాక్ష్యం అనేది కలిగి లేకపోతే అది వ్యర్థమైనటువంటి జీవితం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనం ఇంకొక వాక్యాన్ని చూద్దాము. 12వ అధ్యాయము 12 నుంచి 27 వచనం. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే, నేను అది చదవను కానీ జస్ట్ వివరిస్తాను. క్రీస్తు శరీరముగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎవరండి? క్రీస్తు శరీరములోని అవయవములమై మనం ఉన్నాం. కన్ను నేను చిన్నదాన్ని కాబట్టి నేనేమి పని చేయట్లేదు, నన్ను తీసేయండి అని అంటే నష్టం ఉండదా? నష్టం ఉండదు. శరీరములో ఉన్న ప్రతి అవయవానికి దేవుడు ఒక విలువనుంచాడు. అది అవసరము కాబట్టి నీ శరీరములో దేవుడు దాన్ని నిర్మించాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కన్ను నేను కన్నుని కాదు, నేను నీ శరీరానికి ఏమాత్రం ప్రయోజనకరముగా లేదు అని అంటుందా? అది ఆ శరీరానికి అవసరం కాబట్టి దేవుడు కంటిని నిర్మించాడు. అది చిన్నదైనా కూడా, అది చిన్న అవయవం అయినా కూడా దేవుడు ప్రతి అవయవానికి దానికి తగినట్లుగా ఘనతను కలుగ చేసి ఉన్నాడు అన్నటువంటి మాటను మనం ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అనుకోవచ్చు, నేను ఒక 20 మంది ఉన్నటువంటి సంఘాన్ని నేను నడిపిస్తున్నాను, నేను సరిగా లేకపోతే ఏమవుతుందిలే, నడిచిపోతుందిలే, అదే జరిగిపోతుందిలే అని అనుకోవచ్చు. అలా కాదు. దేవుని పేరట నీవు ఏదైతే బోధిస్తున్నావు ప్రతి దానికి లెక్క చెప్పవలసి ఉన్నది. 10 మంది ఉన్న 20 మందిని వారి యొక్క ఆత్మల భారాన్ని నీవు కలిగి ఉన్నారు కాబట్టి వారందరి యొక్క లెక్క దైవజనులుగా, దేవుని సేవకులుగా, సంఘ కాపరిగా ఒకరోజు మనము దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. మొట్టమొదటిగా కాళ్ళు యొక్క బొటన వేళ్ళు తీసివేయబడితే జరిగే నష్టం ఏంటంటే మనము స్థిరముగా నిలబడలేము. రెండవదిగా దేవునిలో ఎక్కువ దూరము నడవలేము, ఆయనతో సహవాసము కలిగి ఉండలేము. ఒకవేళ కలిగి ఉన్నాము అని మనం అనుకుంటున్నట్లయితే మనల్ని మనమే మోసము చేసుకుంటున్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఆరాధన క్రమంగా జరుగుతుంది, పాటలు జరుగుతున్న, వాక్యం జరుగుతుంది, స్వస్థ ప్రార్థనలు అన్నీ, ఉజ్జీవ సభలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, సెమీ క్రిస్మస్ జరుగుతుంది, అన్ని ఫెలోషిప్ డే అన్ని నా యొక్క సంఘంలో జరుగుతున్నాయి కదా అనుకుంటాం. కానీ అవి అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా జరిగేవి మాత్రమే. వాటి ద్వారా ఏ ప్రయోజనం కూడా ఉండదు. నన్ను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మలు నశించిపోతున్నాయా అనే ఆత్మ పరిశీలన ఈరోజు మనం చేసుకుందాం. నేను ఏదో ఒక చిన్న మాటే కదా మాట్లాడేది, లేదంటే అందరితో మాట్లాడుతున్నా, ఒక్క పాస్టర్ గారితోనే కదా నేను మాట్లాడింది, అది కూడా దేవుడు మెచ్చడు. ఒక పాస్టర్స్ ఫెలోషిప్ వచ్చిన వారు అందరితో మాట్లాడుతూ ఎవరో ఒకరి మీద మన హృదయంలో బాధ పెట్టుకొని వారితో మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి ప్రసంగం చెప్పిన, ఇక్కడికి వచ్చి పాట పాడిన, దేవుని నామాన్ని ఎంత గొప్పగా ఆరాధించినా, ఎంత గొప్పగా, ఎంత పెద్దగా, ఎంత సమయాన్ని వెచ్చించే ప్రార్థన చేసినా అది దేవుని సన్నిధికి చేరదు. అలాంటి ప్రార్థనలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయి, అలాంటి పాటలు మన నోటి ద్వారా ఎన్ని పాడుంటాం, అలాంటి ప్రసంగాలు ఎన్ని ఉంటాయి మన జీవితాలు. సంఘములో విశ్వాసులను అందరినీ సమాన దృష్టితో చూడలేని సేవకులు ఈరోజు లేరంటారా? ఆ గుంపులో నీవు నేనున్నామా? పరిశీలన చేసుకుందాం. చిన్న అవయవమైనా కూడా దానికి దేవుడు ఘనతను కలుగ చేసి ఉన్నాడు. కాళ్ళు చేతుల బొటన వేళ్ళను తీసివేయడం ద్వారా వారి యొక్క గుర్తింపుని, వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క బలాన్ని, అదేవిధంగా దేవునితో నిలబడలేనటువంటి, దేవునితో నడవలేనటువంటి స్థితిని దేవుని సేవకులు ఈరోజు కలిగి ఉన్నారు అనుకోవచ్చు. అది తీసివేసినటువంటి విషయం కూడా మనకు తెలియదు. అపవాది మనల్ని ఎలా మభ్యపెట్టి మోసము చేస్తున్నాడో కూడా తెలియదు. ఆలోచించండి, 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతుల బొటన వేలు తీయాలి అని అంటే ఆదోని బెజకు రాజు ఎంతగా ఆలోచించి ఉండాలి, ఎంతగా తను పనిచేసి
ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది కంటే ఎక్కువ పని చేస్తున్నాం మనం. వారానికి 2 గంటల ఆదివారం సంఘములో ఆరాధన నడిపించి నా సంఘము గొప్ప అని మనల్ని మనం మోసపరుచుకునే స్థితిలో ఉన్నామా? మనం ఈరోజు ఆలోచన చేద్దాం. వాక్యం చెప్పే సమయం కంటే ఆ రోజు మనం ప్రార్థన చేసే సమయం ఎక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రోజు మనం చెప్పినటువంటి వాక్యానికి విలువ ఉంటుంది. దయచేసి ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ప్రస్తుతం మనము అంధకార శక్తులతో పోరాడవలసినటువంటి యోధుల వలె మనం ఉండాలి. ఎలా ఉండాలండి? మనుషులతో మనం పోరాడకూడదు. అంధకార శక్తులతో మనం పోరాడాలి అంటే ఆయుధం ఏంటంటే ప్రార్థన మాత్రమే. మన కాళ్ళు చేతుల యొక్క బొటన వేళ్ళు మన యొక్క దేవుడికి ఇచ్చినటువంటి అధికారాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు, దేవుడు మనకి ఇచ్చినటువంటి బలాన్ని, నైపుణ్యతని, ఆ గుర్తింపుని, దేవుని బిడలముగా మనము కలిగినటువంటి అధికారాన్ని అపవాది అనేక విధాలుగా మన నుంచి దూరం చేస్తూ, ఎలా దూరం చేస్తున్నాడో కూడా తెలియదు. ఆ 70 మంది రాజులు అనుకొని ఉంటారా? నా కాళ్ళు చేతులు బొట్టన వేలు నరకబడి ఆదోని బెంచెక్కి బల్ల కింద మీద నుంచి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తింటానని వారు ఎప్పుడైనా అనుకొని ఉంటారా? ఆ 70 మందిలో నీవు నేను ఉన్నాను. ఆ 70 మంది దేవుని ప్రజలు సూచిస్తూ ఉంది. ఆ 70 మంది అనే సంఖ్య దేవుని యొక్క సేవకులకు సాదృశ్యంగా ఉంది. యూదా సామ్రాజ్యాన్ని దేవుని యొక్క సామ్రాజ్యానికి సూచనగా ఉంది. ఆ యొక్క దేవుని సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి అపవాది తన సామ్రాజ్యాన్ని విస్తృతపరచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మనకు తెలియకుండానే మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన వేషధారణ భక్తి ద్వారా అపవాది మనల్ని పడద్రోస్తూ ఉన్నాడు అని ఈరోజు గుర్తించకపోతే ఏ విషయంలో నేను పడిపోతూ ఉన్నాను, నాకు తెలియకుండా నా అపవాది నా సంఘంలో, నా కుటుంబంలో, నా యొక్క జీవితంలో, నా యొక్క హృదయంలో దూరి ఏ విధంగా నన్ను పడవేస్తూ ఉంది? ప్రార్థన చేసుకోకుండా పడవేస్తూ ఉందా? ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించకుండా పడవేస్తూ ఉందా? బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని నేను ధ్యానించకుండా ఏదో ఫోన్లోని, యూట్యూబ్లోని ఎవరో చెప్పినటువంటి దాన్ని వినేసి అదే వచ్చే వారం మందిరంలో చెప్తే అయిపోయింది అనుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెడుతున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానము చేసిన తర్వాత మాత్రమే మనము దేవుని వాక్యాన్ని అర్థము చేసుకొని వారికి చెప్పినప్పుడు ఆ యొక్క రుచిని మనము వారికి అందించగలం. అలా కాకుండా ఎవరో తయారు చేసినటువంటి దాన్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టడంలో ఏమాత్రము కూడా అర్థము లేదు, ఏమాత్రము బాధ్యత లేనటువంటి సేవకులుగా మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇదే 1వ అధ్యాయంలో 7వ వచనంలో చివరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఏం చేశారంటండి? తను ఏదైతే చేశాడో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతిపాదన పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. గుర్తుపెట్టుకోండి, దైవ సేవకులముగా, దేవుని పిల్లలముగా, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే వారముగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నప్పుడు మనమందరం కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సినటువంటి సమయము త్వరలోనే ఉన్నది. ఆ యొక్క సమయంలో నీవు నేను దేవుని దగ్గర ఏ సాక్ష్యాన్ని మనము చెప్పబోతూ ఉన్నాం, ఏ యొక్క నిర్భయముతో మనం ఆ స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాం, గద్దింపు లేనటువంటి మనస్సాక్షితో మనము జీవిస్తూ ఉన్నామా, లేదంటే నిర్మలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షితో ఆ యొక్క రాజుని ప్రభువుని ఎదుర్కోవడానికి మనము వెళ్ళే సంసిద్ధతను మనము కలిగి ఉండలేకపోతే సంఘంలో ఉన్నటువంటి వారికి మనం ఏమి నేర్పిస్తున్నాం? ముందుగా మనము కలిగి ఉన్న వాక్య సారాంశాన్ని మన జీవితాల్లో మనం రుజువు చేసుకున్న తర్వాత, వాక్య సారాంశాన్ని మనము పాటిస్తూ ఉన్న తర్వాత, వాక్యాన్ని మనము ధ్యానిస్తూ, మనము అనుసరిస్తూ, ఆత్మీయంగా మనము ఎదుగుతున్నటువంటి సమయంలో ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు, అనేక మందికి పంచిపెట్టడానికి మనం అటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. ఎందుకనగా తాను జరిగించిన ప్రతి క్రియ చొప్పున ఈ రోజు నుంచి మనం ఏమి మాట్లాడుతున్నా ఆలోచించి మాట్లాడదాం. ఎక్కడ అడుగు వేస్తున్నా ఈ స్థలానికి నేను వెళ్ళవచ్చా, ఏ పని చేస్తున్నా ఈ పని నేను చేయవచ్చా? ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా దేవుని దగ్గర విచారణ చేసే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారట. నీవు నేను ఆ అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఏదో మనకు ఒక డేట్ నిర్ణయించబడింది కాబట్టి, నాకు అనుకూలము కాబట్టి ఆ డేట్ను నేను ఒక ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకుంటాను, అది మంచి పద్ధతి కాదు.
ప్రతిదీ కూడా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ఏడ్చి గోజాడి ఉపవాసం ఉండి ఆయన దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర నుంచి ఒక మాటను మనము తీసుకున్న తర్వాత ఆ కార్యాన్ని దేవుని చిత్త ప్రకారం జరిగించినప్పుడు మాత్రమే ప్రతిఫలం అనేది, యుద్ధంలో జయం అనేది జరుగుతుంది అని చెప్పి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈయన యొక్క భోజనపు బల్ల ఎలా నింపబడి ఉందండి? ఎలా నింపబడి ఉంది? అవిటితనముతో నింపబడి ఉంది. ఎలా నింపబడి ఉంది? ఆయన కుటుంబంతో భోజనం చేస్తున్నాడా? ఆయన తన స్వంత నోటితో తను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నా భోజనపు బల్ల నుండి పడు రొట్టె ముక్కలు ఎవరు ఏరుకొని తింటున్నారు? కాళ్ళు చేతిలో బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నారు. ఈరోజు భోజనపు బల్లకు అధిపతిగా ఉన్నటువంటి దేవుని సేవకుని ద్వారా భోజనపు బల్ల చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏ విధముగా ఉన్నారు ఆలోచన చేయాలి. నా భోజనపు బల్ల ఏ విధముగా ఉంది అంటే, నా సంఘం, దేవుడు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా కుటుంబం ఎలా ఉంది, మేమందరం కలిసి భోజనం చేసే సహవాస పంక్తి యొక్క ఆ బల్ల, ఆ స్థలం అనేది ఎలా ఉంది, ఆ బల్ల చుట్టూ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు. కీర్తన 128వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంటుంది? భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారండి? ఒలివ మొక్కలు. భోజనపు బల్ల గురించి బైబిల్ ఇంకొక దగ్గర ఇంకొక వాక్యం ఉంది, చూద్దామా? ఆ వాక్యం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. కీర్తన యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 128:3లో ఉన్నట్లుగా భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె మన పిల్లలు ఉంటున్నారా? లేదంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనములో వారి భోజనపు బల్ల, మీరు చదువుతారా? వారి భోజనపు బల్ల వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నది. 70 మంది రాజులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? పనికి రానటువంటి వారిగా ఉన్నారు, నైపుణ్యాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు, అధికారాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు, పవిత్రతను కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు, అభిషేకాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు, బలాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. సంపూర్తిగా చేత కాని వారి వల్లే వారి యొక్క శేష జీవితాన్ని అక్కడ గడుపుతూ ఉన్నారు. కాలి బొట్టవేలే కదా, చేతి బొట్టవేలే కదా అని అనుకోవచ్చు, కానీ దాని ద్వారా మన శరీరంలో ఒక చిన్న అవయవాన్ని అపవాది మనకు తెలియకుండా నిర్వీర్యము చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి తలాంతులను, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, దేవుడు మనకిచ్చిన అన్ని కూడా మనము కోల్పోతూ ఉన్నాం. చివరిగా చేతకానటువంటి వారిలాగా అపవాది దగ్గర మనము పాదదాసులుగా, బానిసలుగా అవుతూ ఉన్నాం. బానిస బ్రతుకులో నుంచి దేవుడు తీసుకొని వచ్చి రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా, ఆయన పిల్లలుగా మనకు అధికారం ఇస్తే, అపవాది ఆలోచనలతో సంఘంలో అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు మనము దేవుని దగ్గర విచారణ చేయకుండా జరిగిస్తున్నందువల్ల మన సాక్ష్య జీవితం లేకుండా అనేక మందికి మనం వాక్యాన్ని బోధిస్తూ వారికి సేవకుడిగా మనం ఉండడం ద్వారా మన భోజనపు బల్ల ఎలా ఉందంటే పనికి రానిదిగా, వాంతితోనూ. భోజనపు బల్ల మీద అన్ని ఐటమ్స్ అన్ని చక్కగా సిద్ధపరిచారు, ఒక్క దగ్గర మాత్రమే వాంతుంది. ఆ బల్ల పవిత్రంగా ఉంటుందా? కానీ ఇక్కడ చూడండి, వారి భోజనపు బల్లలు వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నాయి అంటండి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క సంఖ్య కానీ, విశ్వాసుల యొక్క వారి విశ్వాస పరిమాణం కానీ, వారి యొక్క విశ్వాసపు స్థితి కానీ ఎలా ఉంది? దానికి కారణము నీవా నేనా? ఆ గుంపులో మనం ఉన్నామా అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఆ యొక్క దేవుడు ఒక బల్లను, ఒక సహవాసాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి, ఆ సహవాసానికి కాపరిగా ఉన్నటువంటి, ఆ మందుకు కాపరిగా ఉన్నటువంటి నేను నా బల్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నాను? వాంతితోనూ కల్మషంతోనూ నేను నింపుకుంటూ ఉన్నానా? లేదంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒలీవ మొక్కల వలె ఎదిగింపబడటానికి వారు చూస్తూ ఉన్నారా అనే విషయాన్ని మనము తప్పకుండా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. దయచేసి అందరం ఈ యొక్క వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము. ఈ మాటను మనం నోటితో చదవడం ద్వారా మన యొక్క హృదయాల్లో మనము విశ్వసిద్దాం. హృదయాల్లో విశ్వసించడం ద్వారా ఆ యొక్క మాట, ఆ యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో, మన సంఘంలో, మన కుటుంబంలో, మరి ముఖ్యముగా ఈ రోజు యొక్క పాస్టర్స్ యొక్క ఫెలోషిప్ అనగా యొక్క
దైవ సేవకుల సహవాసములో కార్యరూపకం దాల్చడానికి దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం అందరం చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొలగించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడేయుండును గాక. గట్టిగా అందరం దేవునికి వందనాలు చేద్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఆయన ఎవరంటండి? ప్రపంచంలో క్రైస్తవుల మధ్యలోనే, వేరే వాళ్ళ దగ్గర కాదు, వేరే వాళ్ళతో కలిపి కాదు, క్రైస్తవులలోనే, దైవ సేవకులలోనే సమాధానం లేకుండా అపవాది చేస్తూ ఉన్నప్పుడు అటువంటి అపవాది క్రియలను ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని మనం అనుసరించడం ద్వారా, ఆత్మ పరిశీలన చేసుకున్న మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన ఉద్దేశాలు దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడం ద్వారా అపవాదిని శీఘ్రముగా మన కాళ్ళ క్రింద తొక్కించి దేవుడు తన రాజ్యాన్ని నీ ద్వారా, నా ద్వారా కట్టుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. గట్టిగా దేవుని వందనాలు చెల్లిద్దామా? ఆదోని బెజకు చివరిగా మాట్లాడుతుంది న్యాయాధిపతులు 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో యెరూషలేములోనికి అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ మరణించెను. ఏమైందండి? సాతాను శీఘ్రముగా అడగతొలగించబడ్డాడు. దేవుడు తన రాజ్యాన్ని నీ ద్వారా, నా ద్వారా కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడాలి అనంటే, తన చిత్తము ఈ భూలోకంలో నెరవేర్చబడాలి అనంటే నీవు నేను ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అపవాది క్రియలు ఇంకా మనలో ఏమున్నాయో, మన స్వంత ఆలోచనలు మన సంఘముల విశ్వాసుల మీద రుద్దుతూ ఉన్నామేమో. దేవుని చిత్త ప్రకారంగా మనము నడుస్తూ, నిలబడుతూ, ఆయనతో సహవాసము చేస్తూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క భోజనపు బల్ల అనే సహవాసాన్ని చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఒలివ మొక్కల వలె ఎదుగునట్లుగా, ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడినట్లుగా అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహింపు చేయండి. ఒక కళ్ళు మూసుకుందాం అందరం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, ఆదోని బెజక్ అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆదోని బెజక్ అనే రాజుని తండ్రి తాను చేసినట్లే చివరికి తాను ప్రతిఫలాన్ని పొంది ఉన్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రికలో మనుషుడా నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోయదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు చేసినటువంటి కార్యములను బట్టి దేవుడు నీకు ప్రతిఫలము దయచేస్తాడు అని చెప్పి యోబు గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. అనేకమైనటువంటి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తులు చెప్తూ ఉన్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియను బట్టి మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము ఒకరోజు అవబోతూ ఉన్నాం. ప్రభువా, నిన్ను ఎదుర్కోవడానికి నిష్కల్మషమైనటువంటి మనసుతో, సంసిద్ధత కలిగినటువంటి మనసుతో నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా నెరవేర్చాను అని అయా నిబ్బరమైనటువంటి మనస్సాక్షి కలిగి ఆత్మ సంతృప్తితో నేను నిన్ను ఎదుర్కోవడానికి ఆ కృపను నాకు దయచేయి ప్రభా. నా స్వంత ఆలోచనల చొప్పున నేను ఏమైతే చేస్తున్నానో దాన్ని ప్రతిఫలముగా నేను పొందుకోక ముందే నన్ను క్షమించు ప్రభా అని దేవుని అడుగుదామా? దైవ సేవకులుగా మన హృదయాల్లో ఏ ఆత్మ పని చేస్తుందో, మన జీవితాల్లో ఏ ఆత్మ పని చేస్తుందో సంఘంలో కూడా అదే ఆత్మ పని చేయబోతూ ఉంది. ప్రభా, నీ చిత్తమును బట్టి నీవు నాకు ఇచ్చిన ప్రజల పక్షముగా పోరాడడానికి, యుద్ధము చేయడానికి నేను నీ దగ్గర విచారణ చేసే అనుభవ జ్ఞానమును నాకు దయచేయి ప్రభా అని దేవుని అడుగుదాం. అయ్యా, 70 మంది రాజుల గుంపులో నేను కూడా ఉన్నాను ప్రభా. అయ్యా, దైవ సేవకుడిగా ఉన్నటువంటి నేను, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి నేను, ప్రజల పక్షముగా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్నటువంటి నేను ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. చేతి కాడ బొటన వేళ్ళు చిన్న అవయవములే కదా అని నేను నిర్లక్ష్యంతో ఉంటూ ఉన్నాను తండ్రి. నాకు తెలియకుండానే అపవాది రూపంలో అదోని బెజకు 70 మంది యొక్క ఆ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు నరికించి పాదదాసులుగా, బానిసలుగా చేసుకున్నట్లుగా నన్ను కూడా అపవాది బానిసలుగా చేసుకుని పోతుంది. అలా కాకుండా అపవాది యొక్క దాస్యత్వములో నుంచి నన్ను ఈరోజు బయటికి తీసుకుని రా ప్రభువా. అపవాది యొక్క సంఖ్యల నుంచి నన్ను విడిపించు ప్రభువా. నేను నీ చిత్త ప్రకారం ఇంకను అనేక రకాలుగా నీవు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి, నీవు నాకు ఇచ్చిన నైపుణ్యతను బట్టి, నీవు నాకు ఇచ్చిన ఆత్మ బలమును బట్టి, శరీరము బలహీనమైన కూడా
నీ యొక్క సేవా పరిచయం, నీ యొక్క రాజ్య వ్యాప్తిలో హతసాక్షులు అవ్వనంత వరకు కూడా తండ్రి నాయన బలముగా ప్రయాసతో పని చేయడానికి నాకు ధైర్యాన్ని దయచేయి ప్రభా అని చెప్పి మనమందరం కూడా దేవుని దగ్గర మన హృదయ పాపపు స్థితిని ఒప్పుకుంటూ దేవుని చిత్తానికి మనమందరం లోబడదాం. దయచేసి ప్రార్థన నడిపిస్తాం. నెమ్మది వేసుకునేటట్టుగా నేర్చుకున్న వాక్యం జ్ఞాపక శక్తిగా మనలో ఉండేటట్టుగా మనం ఏమైనా మనం ఎలాగున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలాగా నడిపిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, దేవుడి పని విషయంలో ఒక బాధ్యత కలిగి దేవుని పేరు పెట్టబడిన మనం సేవకులలో ఉన్నాం, మనం ప్రభు శిష్యులుగా ఉన్నాం. మనం ఒకసారి మనం ఆలోచించాలి. నా బాధ్యత ఏంటి ప్రభువా, నా పని ఏంటి ప్రభువా? నిలబడి ఉన్నానని అనుకుంటున్నానేమో, ఇదిగో నేను పడిపోన్నామని నేను చెప్తున్నా ప్రభు. పడిపోతే మనిషి లేలేడు, ఆత్మీయంగా పడిపోతే మనిషి లేలేడు అని ఒకసారి మనము ఆత్మ పరిశోధన చేసుకున్నాం. పౌలంటాడు, మీ హృదయాలను పరీక్షించుకోరుడి. మన హృదయాలు పరీక్షించుకుందాం. మన హృదయాలు పరీక్షించుకుంటే అనేక హృదయాల గురించి దేవుడు మాట్లాడతాడు. సవాసములో ఉన్న వాక్యాన్ని మనం ఇనికిడిలో భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారాలని, కలిగి ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా వాక్యం చెప్పిన దాసురాలు కూడా దేవుడు ఇంకా బలపరిచి అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో పరిచారకురాలుగా వాడబడాలని, మనందరం కూడా దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎలిషా పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడాని పాదములకు స్తోత్రాలు. గడిచినటువంటి నెలంతా వృక్షంకరంగా కాపాడేవు. ఈ మంచి దినము నెలలో ప్రభావ దూర ప్రాంతం నుండి దాసురాన్ని మధ్యకి నడిపించారు. ఈ లేఖనంలో నుంచి చక్కటి విషయాలు మేము ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, మా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, మేము ఏ విధమైనటువంటి ఆయన భారం కలిగి జీవించాలి. ఈ లేఖనముల నుంచి స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి ఆత్మల పట్ల భారం కలిగి మమ్మల్ని మేము పరిశుద్ధపరచు. అనేక ప్రాంతాల్లో అనేక మందిని నైనా నీ వైపు తిప్పేటువంటి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచు. తండ్రి స్తోత్రం. ఈ మాటలు అందించినటువంటి దాసురాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రభు అయినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో, దాసుల జీవితంలో, మా జీవితంలో ఈ వాక్యానుసారంగా మేము జీవించేటువంటి కృపను దయచేసి సహాయం చేయండి. దీవించిన యేసు నామములు స్థానిక సంఘాన్ని, సంఘ కాపరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కగా వాక్యం మనకు అందించారు. మంచిది. మూడో తప్ప వచ్చి మరి ఈ దినము మిమ్మల్ని అందరూ కూడా నేను ఆహ్వానించినప్పుడు మీరందరూ కూడా చక్కగా ఆహ్వానం అందుకొని మన్నించి, మీకు పరిచయం ఉండొచ్చు, ఒక బాధ్యతగా ఉండొచ్చు, కొన్ని పరిచయలు ఉండొచ్చు. అయినప్పుడు కూడా మాట తప్పకుండా మీరందరూ కూడా మరి సహవాసానికి వచ్చారు. మీకు అందరికీ కూడా ప్రభు పేరిట మా వచ్చిన పాస్టర్లందరికీ వందనాలు. దేవుడు ఇంకా మిమ్మల్ని అనేక స్థలాలు, అనేక ప్రాంతాల్లో వాడుకొను గాక. ఆమేన్. మంచిది పిల్లారా. మరి సిస్టర్ గారు మనకి మంచి వాక్యం అందించారు. మనం ఒక చిన్న సన్మానంతో ప్రేమించాలని నేను ఇష్టపడుతున్నాను. లైవ్ పాస్టర్ గారు ఇక్కడ రావాలి, చిన్న సన్మానం కార్యక్రమం చేద్దాం. తదుపరి విషయాలు మీతో పంచుకుంటాను. అందరూ కూడా సిస్టర్ గారి ద్వారా మీకు అందించబడుతుంది. సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సిస్టర్ గారిని ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మహోన్నతులైన దేవ,
ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క సేవకురాల ద్వారా 70 మంది చేతుల యొక్క బ్రొటెలు వేలు, కాలు యొక్క బ్రొటెలు వేలు కట్ చేసినట్లుగా దేవా, దాని ద్వారా అనేకమైన విషయాలు లేఖనముల నుండి దేవా అవి కట్ చేసిన తర్వాత మేము ఏ పని చేయలేమని దేవా అపవాది నీ పని చేయకుండా మమ్మల్ని అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాడు తండ్రి. అవును ప్రభా, మేము పడిపోకుండా జాగ్రత్తగా పడాలని దేవా మీరు హెచ్చరించినారు. దేవా, మేమందరము మీ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలని దేవా మీ స్తోత్రాలు. సమాధానకర్తైన దేవుడు అతి శీఘ్రముగా అపవాదిని మీ కాళ్ళ క్రింద త్రొక్కింప చేస్తాడని దేవా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజున మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. దేవా, మీ సేవకుల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు, మీ దాసురాల ద్వారా మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ముందున్న కార్యక్రమంలో మాకు తోడుగా ఉండమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ దేవా మీ వాక్యం ద్వారా మా అందరితో ప్రతి ఒక్కరితో దేవా మీరు మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ